ఇక్కడ వయ్యారాలు ఒలగ బస్సులు ఎవరవే నువ్వు? ఎవరవే బొమ్మ? నేను ఎవరైతే మీకెందుకు, మర్యాదకి ఇక్కడ నుంచి నడవండి. అరే ఖాన్, మనం ఎవరో దీనికి చెప్పరా? మేము ఎవరమో చెప్పాలా? మేము ఎవరమో చెప్తే నిజాన్ని తట్టుకునే శక్తి నీ శరీరానికి ఉందా? ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చా? పిచ్చి మాకు కాదు, ఈ అడవుల్లో ఒంటరిగా తిరుగుతావు, ఈ జనానికి పిచ్చెక్కిస్తున్నావు నువ్వు. ఆ పిచ్చి బొమ్మ, ఓ పిచ్చి బొమ్మ, ప్రశ్నలు మాని సమాధానం చెప్పు. ఇక్కడ 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 ఒంటరిగా ఎందుకున్నావో చెప్పు. చెప్పు. నేను నేను చెప్పవే, చెప్పు. నేను బొబ్బిలి సింహం ప్రియురాలిని. బొబ్బిలి సింహం ప్రియురాలుగా? ఒరే వా, ఎలాగపోయే తీగ కాలికి తగిలి. ఏరే నీ పని ఇంకా పానీపూరి. ఎంత అందంగా ఉన్నావే చకోరి. ఆ అందమైన మగాన్ని చేతితో చెక్కమంటావా? లేకుంటే ఈ అందమైన చేతుల్ని నరికేయమంటావా? ఖాన్ వద్దు ఖాన్, ఈ అందమైన ముఖాన్ని మనం ఆనందంగా పంచుకుందాం. పిచ్చి పిచ్చిగా బాగారంటే బాగోదు. బొబ్బిలి సింహం వచ్చాడంటే మిమ్మల్ని నంచుకొని తింటాడు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వచ్చిన దారి వెళ్ళడానికి కాదే వచ్చింది, నిన్ను నీ ప్రియుడిని అందం చేయడానికి వచ్చిన ఎవరికించర్లం. నిన్ను మా అన్నకు కానుకగా ఇద్దామని వచ్చాను. అందుకేనేమో నీ కాళ్ళు విరిచి నీ కాళ్ళు నరికి నిన్ను తీసుకెళ్తాం. రావే బొమ్మ రా. టైగర్ అన్న, ఇదిగో బొబ్బిలి సింహం ప్రియురాలు. ఖాన్, నాకు చాలా మంచి పని చేశారా. ఓ అందాల బొమ్మ, నీవేనా బొబ్బిలి సింహం ప్రియురాలువే? ఆడదాన్ని బంధించి కాదురా నీ ప్రతాపం. నీకు దమ్ముంటాయి, బొబ్బిలి సింహాన్ని ఎదిరించి చూయించు. చిలక పలుకులు పలుకుతున్నావే చిన్నదానా. నిన్ను ఆ బొబ్బిలి సింహాన్ని బోనులో బంధించడానికి ఈ ప్రయత్నం. అన్నా ఆలస్యం దేనికి? దీని అన్నాన్ని మజా చేసి ఆ బొబ్బిలి సింహానికి ఆకారంగా పంపిద్దాం. కానీ అన్న చూడు పాప, ఈ ఆలస్యం మా వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ముందు నీ అందమైన బాడీని మాకు విందు చేసుకో. నీకు నీవుగా ఒప్పుకుంటే సీను సింగారంగా ఉంటుంది. లేదంటే రేప్ సీను జరుగుతుంది. రై, మీలాంటి పిరికి వాళ్ళు చేసేది చేయగలిగింది అదొకటై. ఆడదాన్ని బలవంతంగా లొంగ తీసుకోవడమే మీకు చేతనయ్యేది. వద్దు పాప వద్దు, డైలాగులో చెప్పొద్దు, నా ఓపికని పరీక్షించవద్దు. నీ అందమైన అవయవాల్ని మాకు విందు చేసుకో. రా జిలేబీ రా.
రాజా. నా ఖాన్ వీళ్ళని పెర్రకలు విడిచి బంధించండి రా. అన్నా ఆడే అన్న బొబ్బిసం వీడేనా ఆ వీరాది వీరుడు? వీడేనా? శబాష్ నా ఖాన్ శబాష్. ముందు దీన్ని మజా చేసుకుని ఆ తర్వాత బెబ్బెల సింహం అనే 20కి ఆడంతూ చూద్దాం. ఆడదాన్ని బలవత్కారం చేయటం మన సాంప్రదాయం కాదు టైగర్. వీడేనా ఆ పరాక్రమంతుడు? వీడేనా నా తమ్ముడిని శవంగా మార్చి నాకు కానుకగా పంపించింది? వీడేనా నా ప్రాణానికి ప్రాణమైన నా ఊపిరిలో ఊపిరైన నా తమ్ముడు ఊపిరి ఆపింది? వీడేనా? మర్యాదగా నా కట్లు ఇప్పండి రా. ఎవరు మగలు తెలుస్తాను. వాహా, సింహాన్ని బంధించు కదరా ఆహారం పెట్టేది. అందుకే నీకు ఇష్టమైన ఆహారం పెడతామని నిన్ను ఇలా బంధించాం. నీచుడా, నువ్వు చేసిన నీచమైన పనులకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బొబ్బెల సింహం కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అప్పుడే వాళ్ళ అన్న వదిన ఆత్మకైనా శాంతి కలుగుతుంది. అంటే వీడు ఆ జయచంద్ర తమ్ముడా? అందుకనే వీడిని మా మీద కక్ష కట్టింది. శబాస్, నాకు మంచి అవకాశం దొరికిందన్నమాట. అందుకే మళ్ళీ ఈయన అంతం చేసి సింగన్న ఆత్మకు శాంతి చేకూరుద్దాం. మల్లు, అరే టైగర్, నన్ను బంధించి కాదురా మీ ప్రేలాపనలు. నా కట్టు ఉప్పు తీయండిరా. నా పవరంటే కళ్ళారా చూద్దరు కానీ ఈ పప్పు సింహం తప్పేంటో కళ్ళారా చూద్దరు కానీ అరవకరా బచ్చా. నీ ప్రియురాలతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకో. రే నా ఖాన్, విసిగి తాగిస్తాడు రా. విసిగి తాగించండి. స్టాప్ ది బాస్టర్స్. బబ్బులు ముందు వీళ్ళందరినీ అటాక్ చేయండి. పవన్, ఏంటిది? మాకెవరికి తెలియకుండా ఈ కొత్త అవతారం. పరిచయాల తర్వాత ముందు రాజా కట్లు వైపు. సమయానికి వచ్చి మమ్మల్ని రక్షించినందుకు థ్యాంక్స్ పవన్. పవన్, ఏంటి వేషం? నువ్వు పోలీస్ ఆఫీసర్వా? ఇది వేషం కాదు దేవి, న్యాచురల్. నీ మాటల ప్రభావంతో ప్రతిభావంతుడయ్యాను. ఎస్ఐగా ఉద్యోగం సాధించాను. ఈ మల్లు కేసు టేకప్ చేసి ఇక్కడికి ఆఫీసర్గా వచ్చాను. షట్ అప్ రాస్కెల్స్. రాజా చట్టాన్ని కళ్ళు కప్పి న్యాయానికి చెవులు మూసి వీళ్ళు ఎన్నో నేరాలు ఘోరాలు చేశారు. వీళ్ళని పట్టిస్తే ప్రభుత్వం ₹1 ప్రకటిస్తుంది. వీళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాయి. వీళ్ళ నీచుల కారణంగా ఎంతో మంది అధికారులు బలైపోయారు. వీళ్ళకు తోడు ఈ టైగర్ సింహకుడు. వీళ్ళతో ఎన్నో మాఫియా లింకులున్నాయి. రాజా, వీళ్ళని నేనే చంపాలి. వద్దు రాజా, చట్టాన్ని నీ చేతిలో తీసుకోవద్దు. వీళ్ళు మా అన్న వదిన చంపిన రాక్షసులు. వీళ్ళని నేనే మట్టు పెట్టాలి.
అందుకే వీళ్ళని నేనే కలిసి పారేస్తాను. రాజా ఇక వీళ్ళ చావుతో ఈ దేశానికి పీడ వదిలిపోయింది. మా అన్న వదిన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. జై హింద్. దేవిని కూడా కాల్ చేశాడు ఎందుకు